హలో గైస్ అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ మూవీ విత్ వివేక్. మరి అదే ప్రశ్నే. మూవీ రన్ టైమ్ వచ్చేసి 1 అవర్ 57 మినిట్స్ ఉంటుంది. కన్నడలో మాత్రమే అవైలబుల్‌గా ఉంది. మరి ఇట్లాంటి తెలుగులో అవైలబుల్‌గా లేని మూవీ రివ్యూస్‌ని కూడా నేను పెడుతూ ఉంటాను. సో, మీకు వీలైతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. ఇక మూవీ యొక్క ప్లాట్ లైన్ ఏంటంటే ముగ్గురు అన్‌సెటిల్డ్ ఫ్రెండ్స్ ఉంటారండి. ఒకరోజు బాగా తాగి బైక్ డ్రైవ్ చేస్తారు. అందువల్ల యాక్సిడెంట్ జరుగుతుంది. ఇక ఆ యాక్సిడెంట్ తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారిపోయాయి అనేదే స్టోరీ లైన్. ఈ మధ్య కాలంలో ఏ మూవీని జూసినా ఒక్కటి గూడా సాటిస్ఫాక్షన్ ఇవ్వలేదండి. వరుస పెట్టి అన్నీ రాట్లే. ఇంకా మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిందేముందండి? ఈ మూవీ కూడా ఆ లిస్ట్‌లోకే చేరిపోయిందిక. అయినా ఏంటండి వాళ్ళు తిన్నారు, వాళ్ళు తాగారు, టీ గ్లాస్ నోట్లో పెట్టుకున్నారు, చెంచా నోట్లో నుంచి బయటికి తీశారు, ఫోను చేసుకున్నారు, సాయంత్రం కలుసుకుంటారు, కొంచెం సేపు గాలి మాటలు మాట్లాడుకుంటారు. గంట సేపు ఇవే చూపించారండి మూవీలో. మరి మూవీ అనుకున్నారో, వెబ్ సీరీస్ అనుకున్నారో వాళ్ళకే తెలియాలండి. ఇక ఆ తర్వాత ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండ్ హాఫ్ సమ్‌వాట్ బెటర్ అండి. ఇక ఫస్ట్ హాఫ్ ఎంత దరిద్రంగా ఉంటుందో మీరే ఊహించుకోవాలిక. అయినప్పటికీ సెకండ్ హాఫ్‌లో రివెంజ్ అనే కాన్సెప్ట్ ఎంటర్ అవుతది. ఆ రివెంజ్ కాన్సెప్ట్‌ని కూడా పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు. అంటే కనీసం ఒక సాలిడ్ సెకండ్ హాఫ్‌ని కూడా క్రియేట్ చేయలేకపోయారు. ఇంకా మూవీ యొక్క కోర్ పాయింట్ అయిన ఎమోషన్స్ గురించి మాట్లాడుకుంటే ఏం వర్కౌట్ అవ్వలేదండి. క్లైమాక్స్ కూడా కంప్లీట్ సాటిస్ఫాక్షన్ అయితే ఇవ్వలేదు. బీజీఎం అండ్ సినిమాటోగ్రఫీ 2 కూడా పర్వాలేదు. పెర్ఫార్మన్సెస్ వైస్ అందరు యాక్టర్స్ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మూవీలో అయితే ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. ఫ్యామిలీతో చూసేయొచ్చు. ఇక ఈ మూవీ యొక్క రేటింగ్ వచ్చేసి ఇది నా వరకు మాత్రమే 2 ఔట్ ఆఫ్ 5. ఈ రివ్యూ గనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఆల్. థాంక్ యూ సో మచ్.